ఆనాడు పెద్ద సైకో జగన్ కాలంలోనే నడవలే కదా నీ ఆటలు. నువ్వెంత, నీ కొడుకెంత, పాగల్ కళ్యాణ్ ఎంత? ఇదే రాలిగా పోదామా, వైజాగ్ పోదామా, అరకు పోదామా, రాజమండ్రి పోదామా, శ్రీకాకుళం పోదామా, తిరుపతి పోదామా, నెల్లూరు పోదామా, ఒంగోలు పోదామా, బాపట్ల పోదామా, చీరాల పోదామా? బిడ్డ చీరాలకు వస్తే బాపట్ల వస్తే సముద్రంలోనే కలిపేస్తారు మా బీసీలు అంతా మిమ్మల్ని కలిసి. ఇంకా కూడా తీసుకుంటూ పోతే రామచంద్రన్న ఎవరిని మోసం చేయలే. ఓసీలంతా కలిసి దేశంలో కలిసి పోటీ చేస్తే మిత్రులు అయ్యారంటారు, కానీ బీసీలు పోయి సపోర్ట్గా పోటీ చేస్తే ఏమంటారు తెలుసా? అమ్ముడు పోయిండు అంటారు. వాళ్ళు కలిసి పోటీ చేస్తేనేమో మిత్రులు అవుతారు, మనం పోటీ చేస్తేనేమో అమ్ముడు పోయిండు అంటారు. ఆడ అనేటోడు కూడా ఓడే ఉండడు, మన బీసీ ఎస్సీ ఎస్టీలే. ఆయన వెళ్ళగానే బాస్ బ్యాగ్ అని మళ్ళీ స్టేటస్ పెడతాడు. వీడు ఎవడు బాసు, ఎవనికి బాసు? ఇట్లాంటి కొట్లాడేటోళ్ళు మనకు బాసు, మన అమ్మయ్యలకు మన బాసు. ఓకే, రియల్ గా ముందడికి పోతున్నటువంటి వ్యక్తి రామచంద్రన్న. మొన్న జరిగిన స్థానిక ఎలక్షన్స్ లోనైనా అసెంబ్లీ ఎలక్షన్స్ లోనైనా చాలా మంది అన్నారంట చంద్రబాబు నాయుడు కాడికి పోయి రామచంద్ర యాదవ్ జగన్మోహన్ రెడ్డితోని బాగా కొట్లాడింది కదా, మన పార్టీలో కలుపుకుందామంటే దేశంలో నరేంద్ర మోడీ నన్ను కలుపుకుందాం కానీ రామచంద్ర యాదవ్ అవుతాయి అన్నాడంట. ఎందుకంటే ఎక్కడ అంటే ఆ కులం బలమైనది, ఆ బీసీ బలమైనది, వాళ్ళని అధికారంలోకి వచ్చినమా మనం అడకదినుడే అని చెప్పిండంట చంద్రబాబు నాయుడు. ఒక రామచంద్ర యాదవ్ అన్న నేను ఇంత భయపడుకుంటా తిరిగిండు ఆనాడు చంద్రబాబు నాయుడు అంటే పొత్తుకు రావద్దు అని. నీ పొత్తుకు ఓడొస్తున్నాడు రా భయ్, పాకిజ పనులు చేసేది నువ్వు, అటు ఇటు పొత్తులు పెట్టేది నువ్వు, సినిమా హీరోలను తీసుకుపోయి వాజ్పేయి ప్రభుత్వం నుంచి నడిపించింది మధ్యవర్తిగా నువ్వు, ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీలని దేశంలో చంపింది వాజ్పేయితో ములకతై నువ్వు. నీ చరిత్ర తెలివందవనికి దొంగోడు ఏడుపులో లేకుండా ఒడి పట్టుకొని అడుక్కున్నాడో నీకు బుద్ధి అలవాటు ఉంది. కానీ మా బీసీలు మిసాలు తిప్పుకుంటా నీ అయ్య కంటే ఎక్కువ రుబాబుగా రాజ్యాన్ని తీసుకొస్తారా నా చంద్రబాబు నాయుడు. నాకంటే నువ్వు పెద్దోనే కావచ్చు, కానీ నా జాతి బిడ్డని, మా శేఖర్ అన్నోళ్ళ మేనత్తని, అలా నాయనని, వాళ్ళ అత్తమ్మని 17 ముక్కలు చేసినటువంటి ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో తెలంగాణలో మారోజు వీరన్న ఒక బీసీని ఎన్ని ముక్కలు చేసి చంపారు. ఆనాడున్న గండి ఐలయ్య గౌడ్ ఎన్ని ముక్కలు చేసి చంపారు మా తెలుగు రాష్ట్రాలల్లా. శ్రీకాకుళంలో ఎంతమంది చనిపోయారు? 93, 95లా, 98, 97లా. రాజమండ్రి, వైజాగ్ లో ఎంతమందిని చంపారు? ఒక్కసారి అవన్నీ చరిత్ర చూడురి. సినిమా హీరోలే యూట్యూబ్ ట్రోల్స్ చేయకండి. మా చరిత్ర మా బీసీలదేంది, మా బీసీల కోసం ఎన్ని కష్టపడ్డారు. అంబేద్కర్ సారు భార్య పిడికలు కొట్టి రాజ్యము దేశంలో పిల్లలు బతకాలని చెప్పేసి సొంత కొడుకు చనిపోయినా ఆమె పిడికలు కొట్టి పైసలు పంపిస్తే ఆ మానీల త్యాగాలన్నీ మనం ఎల్లగలిపేస్తున్నాం ఇవాళ, మన బతుకులన్నీ ఎల్లబడేస్తున్నాం ఇవాళ. ఇట్లాంటి వాళ్ళు రావద్దు, అట్లాంటి వాళ్ళు రావద్దు. బీసీలకు రిజర్వేషన్ రావాలని 340 ఆర్టికల్ ప్రకారంగా నెహ్రూ కాడ పోయి కూర్చుంటే ఏమయ్యా నీకేం పని పడలేదా అని చెప్పేసి అంబేద్కర్ ని తిట్టినటువంటి వ్యక్తి వాడవాడు నెహ్రూ అనే ఒక ఆనాడున్న దేశానికి పెద్దపీఠం వేసుకున్న వ్యక్తి. అప్పుడు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి ఉద్యమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి సారు మాన్యశ్రీ అంబేద్కర్ గారు. ఇలా పూలే అంశాల మీద తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా నాకు మొన్న నైట్ ఇక్కడ లేకున్నా కూడా అన్న ఫోటో చూసి నైట్ రాగానే, హైదరాబాద్ రాగానే డైరెక్ట్ ఈడికే వచ్చిన నైటే. అయినా పరిస్థితులు బాగలేవు. అదే జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తే చంద్రబాబు నాయుడు మనం ఒకటి ఉండాలని కాపాడుపోరని వాళ్ళని పంపిస్తారు వెనకంగా. చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తే జగన్మోహన్ రెడ్డి మనం మంచిగా ఉండాలంటే మన ఇద్దరి మధ్యలోనే మంచిగా ఉండాలి. బీసీ బిడ్డల కోసం, బీసీ హక్కుల కోసం ఇవాళ రామచంద్ర యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీక్ష చేపడుతున్నాడు. చాలా సంతోషం. ఆ దీక్షకు తెలంగాణ నుంచి శ్రీనివాస్ యాదవ్ అనే ఒక వ్యక్తి వచ్చి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్వా లేకపోతే ఆ మాట నేను అనలేను కానీ
పాగల్ కన్యాన్వా అనుకుంటూ మాట్లాడాడు. అన్న శ్రీనన్న, నా పేరు సంపత్ నాయక్ అంటారు, నేను ఉస్మానియా బిడ్డను, ఉద్యమాలకి వెళ్ళి వచ్చినవాడిని. నువ్వు అన్న మాటల కంటే నేను అనేక 100 రెట్లు అనొచ్చు, నా గత వీడియోలు చూడు. కానీ నా అధ్యక్షుడు ఆ సంస్కారాన్ని పక్కన పెట్టు, ప్రజాస్వామ్య పద్ధతిగా ఉండాలనుకుంటా నేర్పించాడు. మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఇవాళ జనసేన పార్టీ బీసీలకు ఏం చెప్పిందో ఒకసారి చెప్తా వినండి అన్న. 2019లో జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు బీసీలను ఆదర్శంగా తీసుకొని ఫస్ట్ పితాని బాలకృష్ణ గారు ఒక బీసీ బిడ్డ 2019లో సీట్ ఇచ్చింది పితాని బాలకృష్ణ గారి కన్నా. దాని తర్వాత మొన్నటి ఎలక్షన్లలో మాకు 21 సీట్లు ఇస్తే వంశీకృష్ణ యాదవ్ అన్న, మీ సామాజిక వర్గమే, ఇప్పుడు ఎమ్మెల్యే అన్న ఆంధ్రప్రదేశ్లో, గుర్తుపెట్టుకోండి సీనన్న. దాని తర్వాత కొనతల రామకృష్ణ గారు, అదేవిధంగా బొమ్మిడి నాయకర్ గారు ఒక బీసీ బిడ్డ, మత్స్యకారుల బిడ్డ. మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో బెస్త బిడ్డలు అంటారు, చేపలు పట్టుకునే బిడ్డలు అంటారు. అదేవిధంగా వరప్రసాద్ గారు, అదేవిధంగా అరవ శ్రీధర్ గారు ఎస్సీ కమ్యూనిటీ, అదేవిధంగా గిడ్డి సత్యనారాయణ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఉంటూ ప్రజల పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి మేము సేవ చేస్తామంటే ఒక దళిత బిడ్డకి తీసుకొచ్చి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యే చేసిన గౌరవం ఎవరికైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారి కన్నా, గిడ్డి సత్యనారాయణ గారి కన్నా, ఎస్సీ కమ్యూనిటీ. అదేవిధంగా ఎస్టీలకి వెళ్ళి కూడా నిమ్మకు జయకృష్ణ గారు, అదేవిధంగా బాలరాజు గారు, వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలన్న. ఇక నామినేటెడ్ పోస్టులోకి వస్తే అనేక మందికి ఇక మేము చెప్పనవసరం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలని ఇచ్చిండు. ఇది అన్న బీసీలకు ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు 217 అనే ఒక జీవో ఉన్నది. చేపలు పట్టుకునే ఆ బిడ్డల పైన మెడలపైన గొంతుకలు ఎక్కుంటే అప్పుడు నర్సాపూర్ మీటింగ్లో ఆ జీవోను మొత్తం చింపి బీసీ బిడ్డలకు హక్కుల కోసం అని చెప్పి ప్రభుత్వం వచ్చుడుతోనే ఆ జీవోను కూడా రద్దు చేసిన ఏకైక పార్టీ అది జనసేన పార్టీ. కూటమిలో ఉంటూ కూటమి యొక్క వాటిని గౌరవిస్తూ మత్స్యకారులకు అండగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు. ఇక మీరు గిన్ని మాటలు మాట్లాడుతున్నారు. మా తెలంగాణ విషయానికి వద్దాం. మా తెలంగాణలో మొన్న మేము పోటీ చేస్తే ఇగో నా పక్కనున్నది ఒక బీసీ బిడ్డ, నా పక్కనున్నది బీసీ బిడ్డ ఖమ్మం నుంచి, ఎస్టీ వైరా నుంచి నేను, అదేవిధంగా కొత్తగూడెం నుంచి ఒక బీసీ బిడ్డ, దాని తర్వాత అశ్వరావుపేట నుంచి ఒక బీసీ బిడ్డ. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మా తెలంగాణ ఇన్ఛార్జ్ కూడా ఒక బీసీ బిడ్డే, శ్రీనివాస్ యాదవ్. పేద వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఇంత పని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిపైన నువ్వు అనుచిత వ్యాఖ్యలు అంటావా? తస్మత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏ విధంగా మాట్లాడుతున్నావు అనేది కనీసం హోస్ట్లో ఉండి మాట్లాడు. బీసీల పక్షాన కొట్లాడుతున్నది జనసేన పార్టీ, దళితుల పక్షాన కొట్లాడుతున్నది జనసేన పార్టీ, గిరిజనుల పక్షాన కొట్లాడుతున్నది కూడా జనసేన పార్టీ. కాబట్టి ఖబర్దార్, ఇప్పటికైనా నోరు జాగ్రత్త పెట్టుకో, లేకపోతే భవిష్యత్తులో నీ ఈపు సింతపండు అవుతుంది. ఇది తెలంగాణ అసలు మాట్లాడుతున్న శ్రీనివాస్, ఖబర్దార్.